బీఆర్ఎస్ బీజేపీలో విలీనం కావడం ఖాయమని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో కేసీఆర్ మోదీతో లోపాయికారి ఒప్పందం చేసుకున్నారని, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ను కేసీఆర్ ఎందుకు ప్రశ్నించడం లేదని ఆరోపించారు. బీఆర్ఎస్ నేతలు చేసిన అప్పులకు తాము వడ్డీలు కడుతున్నామన్నారు. సంక్షేమ పథకాలకు వేల కోట్లు ఖర్చు పెడుతున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశంసించాల్సింది పోయి విమర్శిస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ బీజేపీలో విలీనం కావడం ఖాయమని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో కేసీఆర్ మోదీతో లోపాయికారి ఒప్పందం చేసుకున్నారని, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ను కేసీఆర్ ఎందుకు ప్రశ్నించడం లేదని ఆరోపించారు. బీఆర్ఎస్ నేతలు చేసిన అప్పులకు తాము వడ్డీలు కడుతున్నామన్నారు. సంక్షేమ పథకాలకు వేల కోట్లు ఖర్చు పెడుతున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశంసించాల్సింది పోయి విమర్శిస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మీడియా బయటికి పోయి మాట్లాడిన ఆయన మొన్న కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో తెలంగాణకు మొండి చేయి చూపిస్తే నోరెత్తని మనిషి ఆ రోజే మా ముఖ్యమంత్రి గారు 5 గంటల ప్రెస్ మీట్ పెట్టి అసలు తెలంగాణ అనే పదం వాడలేదు, తెలంగాణకు మొత్తం పూర్తి అన్యాయం చేసినాం. ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ అంటే 2 రాష్ట్రాలకు సంబంధించింది. రీఆర్గనైజేషన్ యాక్ట్ 2 రాష్ట్రాలకు సంబంధించి మాది కనీసం మా పేరెత్తలేదు, ₹1 ఇవ్వలే. ఆంధ్రప్రదేశ్కి ఇచ్చినందుకు మాకేం బాధ లేదు అని రీఆర్గనైజేషన్ యాక్ట్లో 2 రాష్ట్రాలు ఉంటాయి, మాకెందుకు ఒక్క పైసలు లేని చెప్పి మా ముఖ్యమంత్రి గారు లెక్కలతో సహా చెప్తే నిన్నటి వరకు మాట్లాడలే, నిన్న కూడా మాట్లాడలే దాని మీద. అంటే బీజేపీకి విలీనానికి చర్చలు జరుపుతున్నట్టే లెక్క కదా. నిన్న కూడా మాట్లాడలేదంటే దాదాపు విలీనం అవుతున్నట్టు, మాకు చర్చలు అవుతున్నట్టు ఢిల్లీలో మాకు కూడా మన వారం 2 రోజులు నేను ఢిల్లీలో ఉన్నా కాబట్టి మాకు కూడా తెలుస్తుంది.